కమలం పార్టీలో ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ తారాస్థాయికి చేరింది. మంత్రిగా ఎదిగిన ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఈటలకు హుజూరాబాదే సర్వస్వం. అందుకే బీఫామ్ నేనే ఇస్తా అంటూ ఆయన చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. వ్యక్తులు కాదు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ బండి వర్గం గట్టి కౌంటర్ ఇచ్చింది. పేర్లు ప్రస్తావించకుండానే మాటల తూటాలు పేర్చుకుంటున్న ఈ కీలక నేతల మధ్య వైరం ఎందుకు రాజుకుంది? తెలంగాణ బీజేపీలో అగ్గి రాజేస్తున్న ఈటల వర్సెస్ బండి ఫైట్ వెనుక లోగుట్టేంటో చూసేద్దామా? డిసిప్లైన్ కి మారుపేరని చెప్పుకునే పార్టీలోనూ ఆధిపత్య పోరు నడుస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ వర్గం, పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు మరోమారు పడుచూపాయి. హుజూరాబాద్ పార్టీ నేతల విషయంపై మొదలైన వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తన రాజకీయ ప్రస్థానం మొదలైన నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఈటెల మాటలు తూటాలు పేలుస్తుంటే పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ బండి సంజయ్ వర్గం కౌంటర్లు ఇస్తుండడం కమలదళంలో కలకలం రేపుతోంది. గతంలోనూ ఈటెల బండి సంజయ్ మధ్య పరోక్షంగా డైలాగ్ వార్ నడిచింది. నీ శక్తి ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ చరిత్ర ఏంటి, మా చరిత్ర ఏంటి అంటూ బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈటెల. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ప్రస్తుతానికి బ్రేక్ పడ్డా బీజేపీలో మాత్రం టిక్కెట్ల లొల్లి మొదలైనట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఎవరి మాట ఫైనల్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈటెలకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ వర్గం పావులు కదుపుతుండగా తిరిగి హుజూరాబాద్కే వస్తా, ఈ గెడ్డే నాకు శాశ్వత అడ్డా అని ఈటెల సంకేతాలిస్తూ సొంత నియోజకవర్గ క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇకపై తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తా, నమ్మినోళ్లకు నమ్ముకున్నోళ్లకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. అందులో భాగంగా 5 రోజుల క్రితం హుజూరాబాద్లో పెట్టిన ప్రెస్ మీట్లో బీఫామ్ ఇచ్చేది తానేనని వ్యాఖ్యానించారు ఈటెల. 25 ఏళ్లుగా నేనే ఇక్కడ లీడర్, ఇక్కడ పార్టీకి బలం చేకూర్చింది నేనే, బీఫామ్స్ ఇచ్చేది కూడా మేమే అంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు తెరలేపాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఉద్దేశించి పరోక్షంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారంటూ సొంత పార్టీలోని చర్చ జరుగుతోంది. నిజానికి హుజూరాబాద్ ఈటెల రాజేందర్కు గట్టి పట్టున్నా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో ఆయన ప్రాధాన్యం తగ్గుతోందనే విమర్శలు రావడం తాజా వ్యాఖ్యలకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈటెల తన పాత పట్టును నిలుపుకోవడానికి, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తన వర్గం మాటే చెల్లుబాటు అవుతుందని క్యాడర్కు భరోసా ఇవ్వడానికి బీఫామ్ ప్రకటన చేశారని తెలుస్తోంది. ఈటెల మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికయ్యాక హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పరోక్షంగా నియంత్రించేందుకు బండి సంజయ్ వర్గం ప్రయత్నించడం వివాదం రాజేసింది. ఈ విషయంలో ఈటెలపై బండి వర్గం గుర్రుగా ఉంది. కేంద్ర మంత్రి అనుచరుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగిరెడ్డి కృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలపై ఈటెలకు కౌంటర్ ఇచ్చారు. బీఫామ్లు ఇచ్చేది వ్యక్తులు కాదు అధిష్టానమని తేల్చేశారు. గ్రూపులు, వర్గాలుగా కొనసాగుతున్న అనుచరులకు బీఫామ్ ఇచ్చే సంప్రదాయాన్ని బీజేపీలో లేదంటూ ఈటెల కౌంటర్ ఇవ్వడం కాషాయ పార్టీలో కరీంనగర్లో సెగలు రేపింది. ఈ సెగలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కూడా కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలయ్యే నాటికి హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కడమైతే ఖాయమన్న విశ్లేషణలు జిల్లాలో జరుగుతోంది. కేవలం హుజూరాబాద్లోనే కాకుండా కరీంనగర్ జిల్లా అంతటా పార్టీలో పట్టు పెంచుకోవాలనే ప్రయత్నాల్లో బండి సంజయ్ వర్గం ఉన్నట్టు గంగిరెడ్డి కామెంట్స్తో అర్థమవుతోంది. ఈ అంతర్గత విభేదాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఇరకాటంలో పడేస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవిలో మార్పులు జరిగినా ఈటెల బండి వర్గాల మధ్య వైరం మాత్రం కొనసాగుతోంది. ఈటెల వర్గానికి చెందిన నేతలు బండి సంజయ్ వైఖరిపై బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఇద్దరు అగ్రనేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంతో క్షేత్రస్థాయిలో బీజేపీ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారనే ఆందోళన కూడా ఉంది. పార్టీ కార్యక్రమాలలో కూడా ఈ గ్యాప్ కనిపిస్తోందని జిల్లా నాయకులు గుసగుసలాడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ పేరు చెబితే హుజూరాబాద్ గుర్తుకొస్తుంది. రాజకీయంగా ఆయనకు బలమైన పునాది వేసిన నియోజకవర్గం అదే. రాజకీయ జీవితంలో ఎన్ని మలుపులు వచ్చినా, ఎన్ని మార్పులు జరిగినా ఈటెల రాజేందర్కు హుజూరాబాద్ నియోజకవర్గమే టాప్ ప్రయారిటీ.
బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత బీజేపీలో చేరినప్పుడు కూడా హుజురాబాదే ఈటెల రాజకీయ ప్రయాణానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల హుజురాబాద్లో తన ప్రాబల్యం కొనసాగుతుందనే సంకేతాలు పంపుతున్నారు. ఈ క్రమంలోనే ఈటెల తాజా వ్యాఖ్యలతో ఇది కేవలం వ్యక్తిగత పదవుల పోటీ కాదు, హుజురాబాద్ను ఆధిపత్యంగా చాటుకునే ప్రయత్నమని పార్టీలో పలువురు భావిస్తున్నారు. గతంలోనూ బండి సంజయ్ని ఉద్దేశించి ఈటెల కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు ప్రస్తావించకుండానే తీవ్ర పదజాలంతో పరోక్ష హెచ్చరికలు చేశారు. అయితే ఆ సమయంలో అధిష్టాన పెద్దలు జోక్యం చేసుకుని ఈ వివాదం సమసిపోయేలా చూశారని సమాచారం. అయితే అప్పటి నుంచి రెండు వర్గాలు సైలెంట్ గానే ఉన్నా మళ్లీ మాటల యుద్ధం మొదలవడం బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యింది. ఈటెల వర్గం హుజురాబాద్లో తన పట్టు మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటే బండి వర్గం మాత్రం అధిష్టానమే ఫైనల్ అంటోంది. దీంతో కమలం పార్టీలో హుజురాబాద్ నియోజకవర్గం చుట్టూ రాజకీయం నడుస్తోంది. హుజురాబాద్లో కేంద్రీకృతమైన తుఫాన్ రాష్ట్ర బీజేపీకి సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.